గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇది నేను ఫస్ట్ క్లిప్ పెడతా. ఈ ఇక్కడ చిన్న చేద్దాం అనుకుంటే వీడియోస్ కూడా పెరుగుతున్నాయి. నేను ఇంతకుముందు ఇప్పుడు అక్కడ చెరువులో కూడా లొకేషన్ తీసిన, అక్కడ ఆ వీడియో కూడా ఉంది. ఇక్కడ నేను ఏమన్నా అంటే ఇక్కడ మా దగ్గర ఏదో ఆత్మలు దయ్యాలు ఉన్నాయని మేము అన్న వీడియోలో ఇంకొక వీడియో క్లిప్ ఉన్నది, ఆ క్లిప్ పెడతా. నేను ముందే చెప్తున్నా వీడియోలో ఏముంటుందని. వీడియోలో ఫస్ట్ ఈ ఆత్మల గురించి ఇట్లా అన్నారు కాబట్టి ఇంతకుముందు పసుబడి ఛానల్ అనేది ఉంది. ఆ పసుబడి ఛానల్లో 7 గంటలకు మా లక్ష్మీపూర్ విలేజ్ ఆదిలాబాద్ జిల్లా జనత్ మండలంకి ఒక వీడియో ఉన్నది. నేను దాన్ని అప్పటిపుడతా సెండ్ కూడా చేసిన, కొందరికి పెట్టినా కూడా. ఆ వీడియోస్ ఆయన ఆత్మల గురించి దయ్యాల గురించి చెప్తాడు కాబట్టి ఇది కూడా ఎప్పుడో ఎవరు చేసిండ్రో ఆ వీడియో ఎవరు పెట్టిండ్రో, ఆయనకు ఎవరు కథ ఇచ్చిండ్రో, ఆయనకు ఆ సంఘటన జరిగిందని చెప్తే ఆయన కూడా ఆ కథలో మెన్షన్ చేసిండు. నేను ఆ వీడియో కూడా చూసిన. ఆ ఛానల్ పేరు ఏదో పిఎస్ పసుబడి ఏదో ఉంటుంది. అది ఆ ఛానల్ని నేను చూడడం జరిగింది, చెప్పడం జరిగింది. ఆ ఛానల్లో కూడా అవును నేను ఇద్దరు ముగ్గురికి సెండ్ చేసిన. అది చూసి దగ్గర 1 year అవుతున్నది, 1 year కింద నేను చూసిన. అది కూడా ఇక్కడ నుంచి వెళ్ళిండ్రు, ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ వచ్చిండ్రు, ఎవరు వచ్చిండ్రు మా విలేజ్లో ఏదో ఉన్నది అందులో ఆ సంథింగ్. అంటే ఆ వీడియో చూస్తే కూడా నాకు దొరికితే ఆదిలాబాద్ జిల్లాది నా దీంట్లోనే సెండ్ చేస్తా, సేవ్ చేస్తా, దాని లింక్ పెడతా, మీరు చూడండి. ఆయన నాకంటే మంచిగా చెప్పింది. నేను చెప్పేది ఏమున్నది కంటెంట్ అంటే ఇందులో ఈ వచ్చే ఏరియాలో ఒక సంఘటన ఎదురైంది ఇంతట్లో అని కూడా నేను చెప్పడం జరిగింది. దాన్ని హర్రర్ మూవీ లెక్క నేను చెప్పడం లేదు. నా కంటెంట్ నచ్చినప్పుడు మీరు చూడండి. నేను చెప్పే భాష ఇది, నాకు వచ్చిన భాషలో నేను చెప్తున్నా. అది ఇక్కడ నుంచి ఇది కొద్దిగా అయితే అట్లా పూరెత్తే రాక అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇట్లా ఈ రోడ్ని అందరూ అంటారు కాబట్టి నేను చెప్తున్నా. అది ఈ వీడియో. ఇందులో ఉండే కంటెంట్ ఏమంటే చెరువు నిండిందా లేదా, ఇంకొకటి ఇక్కడ అది నాకు వచ్చింది చెప్పిన, ఏదో దాన్ని కంటెంట్ చేసి దాన్ని కొత్త క్రియేట్ చేసి చెప్పడం లేదు నేను. ఎందుకని అంటే మనకు తెలిసిందే చెప్తా, తెలియంది నేను దాన్ని ఒకటి 2, 3 చెప్పి అదేదో నా వ్యూస్ కొరకు, నా సబ్స్క్రైబర్ కొరకు, నా వీడియోస్ కొరకు చూడాలా అని అంత కంటెంట్గా నేను చెప్పలేను. ఇది న్యాచురల్ మీడియం నార్మల్గానే మాట్లాడుతున్నా. నాకు వచ్చిన తెలుగులో నాకు వచ్చిన దాంట్లోనే చెప్తున్నా. ఇది ఫస్ట్ క్లిప్ చేస్తా. మర్ర వచ్చేసి వాగు అది అక్కడ అవన్నీ చెరువు అక్కడ ఉన్న తినాలి ఎంత దాకా నిండుతుందా, ఎంత దాకా వస్తుందా, అవి అక్కడ కూడా పెట్టిన ఆ వీడియోస్ కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి ఇట్లా అంటారు కాబట్టి మా లక్ష్మీపూర్ ఏరియాలో అంటే ఇట్లా అంటారని నేను చెప్పి పెడుతున్నా. దీన్ని మాత్రం ఏదో నాకు అయిన ఒక దీన్ని కూడా చెప్పడం జరిగింది, చెప్తున్నా. అంతేగాని నేను దీన్ని ఏదో వస్తున్నారు ధైర్య వస్తువులు వస్తారని కూడా చెప్తున్నా. ధైర్యం ఉన్న వాళ్ళు వస్తారు, నేను కూడా చెప్తున్నా. ఇద్దరు ఉన్నప్పుడు కంపల్సరీ 12, 11, 1 గంట రాత్రి, 2 గంటల రాత్రి అందరు కూడా వస్తారు. అంటే ఇద్దరు ఉన్నప్పుడు ఎక్కువ భయపడరు, ఒక్కరు ఉన్నప్పుడు కొద్దిగా భయపడతారని కూడా నేను చెప్పడం జరుగుతున్నది. నేను నా వ్యక్తిగతంగా చెప్పుకునేది ఏమంటే నా వ్యక్తిగతంగా నేను ఒక్కడిని వచ్చినప్పుడు ఎరుస్తాను. నేను కానీ ఇంకా నా చుట్టూ ఎవరైనా ఒక్కళ్ళు వచ్చినప్పుడు 11 గంటలు 12 గంటల రాత్రికి ఎరుస్తారు. నేనేమంటాను అంటే 9, 10 కూడా కొద్దిగా ఇంత ఈ చెరువు ఉన్నది కాబట్టి వాటర్ నిండి ఉంటుండే, దాంతో కూడా కొద్దిగా వాటర్ ఇట్లా దగ్గరకు వచ్చినట్టు ఉంటుండే కాబట్టి అప్పుడు కొద్దిగా భయం వేస్తుండే. అది అరే అక్కడ నుంచి ఎన్ని పడి అంటే దాని నీళ్ళది మనకే కొడుతుండే వెళ్తురు. అది కొడితే దాంతో కూడా కొద్దిగా భయం వేసినట్టు అవుతుండే. అంత దగ్గరికి వచ్చి వాటర్ ఉంటుండే. అది ఆ వాటర్ ఈ సంవత్సరం నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియోని ఇది చేయడం జరిగింది. ఇది మన లక్ష్మీపూర్ జైనత్ రూటు. దీని గురించి నేను చేసిరండి, చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం, ధన్యవాదాలు. ధైర్య వస్తువులు అంటే ధైర్యం ఉన్నోళ్ళు మాత్రం ఒక్కళ్ళు కూడా నడిచొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొందరు అంటారు మరి మేము చూసినాము, మాకు ఇక్కడ దయ్యాలు కానొచ్చినాయి, అక్కడ ఆత్మలు కానొచ్చినాయి, ఇట్లా చెప్పిన వాళ్ళ విషయంలో మేము ఇట్లా జరిగింది ఏమంటే అక్కడి నుంచి ఒక పరి నేను ఇట్లానే వినాయకుల నిమజ్జనం అయిన తర్వాత అక్కడ నుంచి వస్తున్నా. అక్కడ నుంచి రాగా నాకు ఇంతట్లోనే ఒక వెలుగు కనిపించి ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళి నేను ఇంతట్లో ఉన్నా. నా వెనబడి ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన కూడా చూసిండు, ఆవురా ఇదేమ్రో ఇప్పటిదాకా లైట్లు కానొచ్చి మాకు అప్పుడు 11:30 అయిందేమో, 11:30 ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లైట్లు కానొచ్చి నేను స్పీడ్ వస్తున్నా. స్పీడ్ వచ్చిన ఇంకా ఇంతట్లో లైట్ మాయమైపోయింది. ఆ లైట్లు మాయమైపోయేటోళ్ళకి నేను కూడా కొద్దిగా ఎరిసి ఆయన కూడా అన్నాడు, అరే ఇది రియల్గా ఏమో ఉన్నది రా భయ్ అని. మేమేమనుకున్నాం అంటే జై శ్రీరామ్ జయాన్ మన అనుకుంటా అక్కడ వెళ్ళినాం. అప్పుడు 11:30 అంత దగ్గర 12, 11:30 అయింది వచ్చి. అప్పుడు వినాయక నిమజ్జనం ఉండే. ఆ రోజు మేము జైనత్కి వెళ్ళి ఇక్కడ నుంచి వస్తున్నాం. అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏదో ఈ గుట్టల చెప్తారు
మా విలేజ్లో ఉన్న పెద్ద మనుషులు కానీ అక్కడక్కడ ఎవరికైనా ఈ సంఘటనలు జరిగినాయి చెప్తారు, అరే అక్కడ వచ్చినప్పుడు కొద్దిగా చూసుకొని రండిరా, మంచిగా రండిరా, ఇది రండిరా అని చెప్తారు. మీద అది ఆయన ఏం చెప్పిండో అందులో ఈ మొత్తం ఇదే లొకేషన్, ఇదే ఇది గుట్ట ఎక్కుడు. ఇక్కడ నుంచే ఆయన చెప్పడం జరిగింది, అది మా విలేజ్ లో ఇట్లా జరిగింది అని చెప్పాడు కదా. ఈ గుట్టలో అది ఏదో దీనికి వస్తే ఆయన చెప్పిన వీడియోస్ లో మొత్తం ఉంటది. ఇది గుట్ట మీద, ఇది గుట్ట కింద, ఇది గుట్ట మీద ఆయన చెప్పిన ఇది ఆ ఛానల్లో చెప్పింది. ఆ వీడియో కూడా నేను లింక్ సెండ్ చేస్తాను. హాయ్, హలో, అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. మేము ఈరోజు వచ్చేసి ఈ షెర్ని మీకు చూపించాలని, ఇది ఈ షెర్ వచ్చేసి జైనత్, ఇటు లక్ష్మీపూర్ మధ్యలో, అంటే దగ్గర వస్తుంది, జైనత్కు దూరం వస్తుంది. మాకు దగ్గర ఒక 2 కిలోమీటర్ల సగం దాకా మాకు వస్తుంది చెరువు. అదేవిధంగా ఏమంటే ఈ సంవత్సరము ఈ చెరువు వర్షాలు తక్కువ ఉండడం వల్ల ఎల్లినియో ప్రాబ్లం అనుడుకు ఈ చెరువు నిండడమే కష్టమైంది. ఆల్రెడీ నిండలే కూడా. ఇక్కడ మేము వచ్చే విధంగా ఆ చెరువు ఏమైతుండే అంటే నిండుతుండే, అక్కడ దాకా ఆ చెట్టు దగ్గర పోతుండే. అక్కడనే దగ్గర మాకు ఇంత వాటర్ వస్తుండే. ఇంత వాటర్ ఇడిసబెట్టి ఈ సంవత్సరం రాకున్నది. ఏదో వేసవి కాలం, ఎండాకాలంలో ఉండే వాటర్ అసలు ఈ చెరువే నిండాలి ఈ సంవత్సరం అంత. ఇది ఇళ్ళ అక్కడ గొర్రెలు, అవి అక్కడ చూపు గొర్రెలు అన్ని మేసే అవకాశాలు, అక్కడ జిమ్మలు పడుతున్నారు. అంత ఇదైపోయింది. ఇప్పుడు పెద్ద వర్షం పడితే అక్కడ మా సాత్నాల చెరువు నిండితే ఆ సాత్నాల నుంచి డైరెక్ట్ ఇది దగ్గర ఇటు మా కూడా ఇటు దీపాయిగూడ, కాప్రి, ఇక్కడ ఇక ఈ తూముల నుంచి వాటర్ వెళ్ళే సోర్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ పంటకు వేసుకుందామన్నా కూడా ఈ వాటర్ నిండలేక చాలా కష్టమవుతుంది. అదేవిధంగా మాకు సాధనాల నిండకున్నా కూడా అక్కడ కూడా మాకు ప్రాబ్లం అవుతుంది. ఆ మీద ఉన్న చేన్లకు వీటికి ప్రాబ్లమే, ఇటు కింద ఉన్న చేన్లకు వీటికి ప్రాబ్లమే. ఈ సంవత్సరం వెళ్ళిన ప్రాబ్లం వల్ల చాలా ఇది వర్షాలు లేక ఇదైపోతుంది. ఇప్పుడు పడ్డ వర్షం కూడా ఏదో జిమ్ చిన్నగానే పడుతుంది, కానీ ఏదో పెద్దగా మేమేమంటామంటే పురాలు వాగులు వచ్చి అంతా పడలేకపోతున్నాయి. వర్షాలు లేక చాలా కష్టాలు కూడా అవుతున్నాయి. సెకండ్ పంటకు చాలా కష్టాలు అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ పంట అట్లా ఇట్లా వెళ్ళిపోతుంది అనుకో, కానీ సెకండ్ పంట మాత్రం చాలా, ఇప్పుడు శనగలు కానీ జొన్నలు కానీ ఇప్పుడు సెకండ్ వేస్తారు కాబట్టి ఆ సెకండ్ పంట చాలా కష్టంగా ఉంటుంది. దాని అదే విధంగా ఇంతకుముందు నేను వీడియో చేసిన ఎల్లమ్మ గుట్ట అంటారు, ఆ గుట్ట మీద ఎల్లమ్మ ఉంది. ఆ గుట్ట మీద అక్కడ కూడా ఒక వీడియో ఉంటుంది. అది పాత ఛానల్లో ఉండే, వెళ్ళిపోయింది అని చెప్పిన కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇది మా జైనత్ లక్ష్మీపూర్ ఈ చెరువు కాబట్టి చూపుదామని మన ఫాలోవర్స్కు, అదే మన ప్రజలకు, మన రైతులకు చూపడం జరుగుతున్నది. అదేవిధంగా పూర అంటే దగ్గర మీరు చూడొచ్చు, మంచి లొకేషన్తో ఉంటుంది. ఇక అప్పుడప్పుడు ఎందుకంటే ఎక్కడి నుంచి ఆదిలాబాద్ నుంచి వేరే అక్కడ నుంచి విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ చూసి దీని విలేజ్లో ఫోటో దిగుడు కానీ అక్కడక్కడ షూటింగ్స్ కూడా, దాని మీద షూటింగ్స్ కూడా చేస్తారు. అప్పుడప్పుడు పెళ్లి ఫొటోస్, పెళ్లి షూటింగ్స్ ఇక్కడ జరుగుతాయి. అంతా మంచిదాన్ని, కానీ ఏమంటే నిండలేక చాలా ఇది ఉన్నది. మాకు మంచి వర్షం కింద పడితే మంచి అక్కడ సాత్నాల నిండిందంటే 24 hours ఇక్కడ నుంచి ఇట్లా నడుచుకుంటూనే ఉంటాయి. అక్కడ నుంచి సాత్నాల నుంచి వాళ్ళు ఇడుస్తారు కాబట్టి వాటర్ నడుచుకుంటూనే ఉంటాయి. అది నిండలేక, ఇది వర్షం లేక ఎల్లినియో ప్రాబ్లంతో ఇంత ఇదైపోతున్నది. ఇది చూపిద్దామనే నేను ఉద్దేశంతో వచ్చిన. ఇక్కడ జిమ్మలు కూడా వాడుతున్నారు చూడండి. ఆల్రెడీ ఇలా జిమ్మలు కూడా వేసి అప్పుడు వేసవిలా తీస్తారు. అప్పుడు మంచిగా మ్యాక్స్లు వాళ్ళు వచ్చి గజితగాళ్ళు వచ్చి పట్టుకొని పోతారు వాళ్ళు. మేము ఇక్కడ దగ్గర 2 రోజులకు 3 రోజులకు తీస్తుండ్రి, ఇక్కడనే తీస్తుండ్రి. వాటర్ అప్పుడు తగ్గిపోతుండే తీస్తుండ్రి అంతా. ఇది ఈ లక్ష్మీపూరు చెరువు, జైనత్ లక్ష్మీపూర్ చెరువు అంటారు. ఇది గుడ్ ఈవినింగ్, నమస్కారం అందరికీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్,
లైక్ చేయగలరని నా యొక్క ఇది. నా కంటెంట్ అంతంత మాత్రమే ఉన్నది, ఏదో పెద్దగా లేదు మరి మీరు అన్నట్టు కూడా. కానీ నాకు ఈ ఈ పొజిషన్లో ఇంతే వేయాలనిపిస్తున్నది కాబట్టి ఇట్లనే చేస్తున్నా, నాకు వచ్చిందే చేస్తున్నా. ఏదో రాంది దానికి కూడా ట్రై చేద్దాం అనుకుంటే అది ఏడా ఫెయిల్ అయిపోతుంది అని భయంతో నేను చేయలేకపోతున్నా. అయినా కూడా రాంది కూడా ట్రై చేద్దాం అనుకొని ఫ్యూచర్లో ఇప్పుడు వచ్చే వీడియోలకు రాంది కూడా నేను ట్రై చేసి మాత్రం మీకు ఇది చేయాలని నేను చేస్తున్నా. కొద్దిగా క్యాంపింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అవి ఇవి చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ సోర్సెస్లో అదే విధంగా చేద్దామని మీకు చెప్పడం జరుగుతున్నది. అప్పటిదాకా మాత్రం అయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి అని నా యొక్క ఈ విజ్ఞప్తి ఫాలోవర్స్కు, ప్రజలకు, రైతులకు అందరి. నేనేమంటే ఆ వీడియో అక్కడికి ఆపేసిన, అందులో ఇది సెంటర్గా తీయడం జరుగుతున్నది. ఎందుకంటే ఇక్కడ అక్కడ నుంచి అక్కడ చూపు, అక్కడ నుంచి మేము ఇక్కడ దాకా వచ్చినాం. ఈ లొకేషన్ కూడా చూపిద్దామని గాడికి వెళ్ళి పడ్డది, మంచిగా పడుతుందో పడదో అనుకొని ఇక నేను వీడికి వచ్చిన. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక ఈ వీడియోని వీడికి వెళ్ళి కొంచెం స్టార్ట్ చేసి దీన్ని సెంటర్లా పెడతా అని నేను ఇక్కడ వచ్చిన. నువ్వు దగ్గరికి రా, ఎందుకంటే దగ్గరికి లేకుంటే మైక్ కుర్కురు కుర్కురు అంటున్నది. ఇది మొత్తం వచ్చేట్టు లొకేషన్ వచ్చేట్టు చూడు. ఇక్కడ ఇది ఈ వాటర్ పడుతుంది. ఈ వాటర్ వారిన తర్వాత ఇక్కడ ఇది మొత్తం నిండిపోయి ఉంటుండే. ఇక్కడ చూపు, ఆడ దగ్గరికి పోతుండే. అది ఇది ఈ రోడ్ కాదు, ఇది ఈ రోడ్ చూపు. ఈ రోడ్ అనేది ముందు పాత రోడ్ మాది. అక్కడ ఆ బండి దాకా అప్పుడు నేను అక్కడ నుంచి బండి ఎక్కించిన, అక్కడ దాకా తీసుకుపోయినా. అక్కడ దాకా నిండిపోతుండే. అది ఉన్నది, అక్కడ నుంచి వాటర్ వస్తుండే, అక్కడ నుంచి ఒక వాటర్ వస్తుండే. ఆ గోదాలు వస్తున్నాయి చూడు, ఆ గోదాల అక్కడ దగ్గర దాకా పూరా అక్కడ దగ్గరికి వచ్చేస్తుండే వాటర్. ఇది కాన్ రాదని సెంటర్లో ఇదంతా ఫుల్ వాటర్ ఉంటుండే. ఇది మొత్తం వాటరే, ఇది నడుచుకుంటుంటుండే. ఇక్కడ దగ్గర నిలివేరు కంటే మస్తు పెద్దగా మంచిగా ఉంటుండే వాటర్. ఈయనే కాంప కంటే ఎక్కువ వాటర్ ఉంటుండే. ఆ గక్కనే మా అంత వాటర్ వస్తుండే, ఇంత వస్తుండే. ఇదంతా నిండిపోతుండే, ఇదంతా రాకపో నిండిపోతుండే. ఇది మొత్తం ఇదంతా ఈ సంవత్సరం గోదలకు, గొర్రెలకు వీటికి అన్నిటికీ గడ్డి అయింది. కానీ వాటర్ ఉన్న పడితే గడ్డి ఉండకపోవు. మర్ర దిగిన కొద్దీ గడ్డి ఉంటుండే. కానీ అది ఏమవుతుండే అంటే వాటర్తో కౌసు పట్టి గడ్డి మొలకపోవు, మొలిచినా కూడా ఏవి తినడానికి చూడకపోవు కౌసుతో. అదిగా ఇది ఒకటి సెంటర్లో ఈ క్లిప్ పెడదాం అనుకొని నేను తీయడం జరుగుతున్నది. ఇది ఎల్లమ్మ గుట్ట దగ్గర, ఇటు చూపు, ఇది ఎల్లమ్మ గుట్ట. ఈ ఎలినియో ప్రాబ్లం వల్ల వాటర్ వల్ల రాలేకపోతుంది. ఇది సెంటర్లో క్లిప్పు